మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. అజ్జకారి తల్లులారా, మీకు దండం పెడతా. అమ్మగానికి ఈ వీడియో చూడకూరి. ఎక్కడన్నా అక్కడనో ఇక్కడనో నోరు జారినా జారుతా. ఎందుకు చెప్తున్నా ముచ్చట అంటే, జూబ్లీ హిల్స్ బోరబండ దగ్గరనంట తల్లి కొడుకు 5 ఏళ్ళు ఉంటాడు, బిడ్డ 2 ఏళ్ళు ఉంటుంది. కొడుకు పేరేమో రుద్రాంశు, బిడ్డ పేరేమో తన్విక. కొడుకు కుతిక విసికిందంట, బిడ్డ కుతిక విసికిందంట. ఇద్దరు కుతిక విసికి తాను కూడా ఆత్మహత్య చేసుకుందంట. చూడురు కథ. అదృష్టం ఏంటంటే బిడ్డే ప్రస్తుతానికి బతుకుంది. కొడుకు మాత్రం అక్కడికక్కడనే జీవిడిచిండు. బిడ్డ మాత్రం ప్రస్తుతానికి దవాఖానకు పంపిస్తే కొట్టుమిట్టాడుతుంది కోస ఊపిరితోటి. తల్లి చచ్చిపోయింది. మరి ఏమక్కర చచ్చిపోయింది, ఎందుకు చచ్చిపోయింది ఎవ్వరు తెలియదు, ముచ్చటపాడాయి. అయితే ఆమె పేరేమో ఏం పేరు ఉండి, ఆమె పేరు సత్యవాణి. ఆమె పేరు మొగని పేరేమో మురళివేనంట. ఈ మురళివేనంట ఆయనకు అలా అయ్యకు బాగాలేకుంటే ఏదో దవాఖాన తీసుకొని పోయినట. దవాఖాన వెంటనే చెప్పే పోయినట. మజకు జరంత బాగాలేదు, దవాఖానకు పోయిస్తా, పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అని చెప్పినట. తండ్రిని తీసుకొని మొగడు దవాఖానకు పోయిండు. ఆయన అట్ట పోయి ఇట్ట మల్లెసరికల్నే ఇంట్లో ఉన్న 3 పని కథం చేసింది. అంటే అదృష్టం బాగుండి బిడ్డ బతికింది అంటే ప్రస్తుతానికి బతికింది. ఆమె కూడా కొస ఊపిరితోటి ఉందట బిడ్డ. చూడురు కథ. సొంత కన్న తల్లేనాయ. కొడుకేం పాపం చేసిండు, బిడ్డ ఏం పాపం చేసింది. ఇలా కడుపులో పుట్టడమే పాపం కావచ్చునా? ఏమైనా ఆర్థికంగా లుక్సాన్ ఉంటే సంపాదించుకుని ఉపాయం చేయాలి, కష్టం చేసే పని చేయాలి. లేదు మానసికంగా ఏమైనా బాగాలేకుంటే దవాఖానలు మస్తు పాడైంది, ఏ దవాఖానలో చూపించుకొని వస్తామా? లేదు సావాలని నిర్ణయించుకుంది అనకూడదు నేను, కానీ సస్తే తను చస్తామా? చిన్న పిల్లలు గిజవంటి వార్తలు ఈ మధ్యకాలంలో బాగా వస్తున్నాయి. పిల్లల చంపుడు బాగా పేషర్ అయిపోయింది. మరి గిజవంటి వాళ్ళు పెళ్ళిళ్ళు ఏమక్కర చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకొని కాపురాలు చేసి పిల్లలు ఏమక్కర కంటూరు. మీ కడుపులో పిల్లలు పుట్టడమే పాపం కావచ్చున. ఏడ జరిగింది ముచ్చట? జూబ్లీ హిల్స్ బోరబండ దగ్గర జరిగింది. గింత పాపం ఉంటుండొచ్చునా చెప్పురి. నీ కడుపులో పుట్టిన కొడుకు కుతిక విసుకుతప్పుడు పాపం పొరగాడు ఎంత తలడిల్లొచ్చు. 5 ఏళ్ళ పొరగాడు. ఆయనకి ఏమెరక? మా అమ్మ నన్ను దగ్గర తీసుకుంటుంది, ఎత్తుకొని ముద్దాడుతుందో లాలిస్తుందో అనుకొని పొరగాడు అనుకుంటాడు. దగ్గరికి తీసుకొని పొరగాని కుతిక విసికి చనిపోయినాక పొరగాని ఇసిపెట్టింది. తర్వాత బిడ్డ 2 ఏళ్ళైనా బిడ్డే. ఆ బిడ్డను కూడా పిసికి చచ్చిపోయింది అనుకొని ఇసిపెట్టి ఈమె ఆత్మహత్య చేసుకుంది. చూడురు కథ. ఇంకా చుట్టాల పక్కలో ఇంటి పక్కలో ఇంటి పక్కలో చూసి ఆ బుజ్జిని దవాఖాన కొనబోతే ఆ బుజ్జిని కూడా డాక్టర్ పరీక్ష చేస్తావురంట. ఇక ఉంటుందా ఊసిపోద్దా కూడా తెలియని ముచ్చట. గింత అధ్వానంగా తయారవుతారు. అసలు ఏమక్కడ తయారవుతారు, మీరు ఎందుకు అవుతారు, ఏమన్నా అర్థం ఉందా ఇంట్లో చెప్పురి. సరే మొగడో లంగో దొంగో పిల్లలు పట్టించుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు, లేకపోతే అప్పులు చేసిండు, మందు ఆగుతుండు, గిసుంటి కారణాలు ఉంటే కొంతమంది చేస్తున్నారు అనుకున్నాం. అట్ట కూడా చేసినా కానీ ఏమైనా చేసేది ఉంటే మొగడు పిల్లని చేసుకొని సావాలి. మనం ఇప్పుడు మేము అనకూడదు కానీ సరే ఒకవేళ చేయాలనుకుంటే మొగడు పిల్లని చేసుకోవాలి. ఉత్త పుణ్యానికి సక్కదనాల పిల్లలని చంపి తాను చచ్చిపోయి నీకు సావబుద్ధి అయితే నువ్వు చచ్చి ఆ పొరగలని ఏదైనా అనాథ శరణాలు ఇచ్చిపెట్టినా కానీ రాజలెక్క రేపనాడు బత్తరాలే. లంగో దొంగో అయి బత్తరు రాజలెక్క కాకుండా. కానీ పిల్లలు లేక పిల్లల కోసం లక్షల మంది తండ్రులు దేవుని గుళ్ళ చుట్టూ, దవాఖానల చుట్టూ, బాబాల చుట్టూ, మయ్యగాని మమ్మగాని ఓ దేవుడ నారాయణ ఒక్క పిల్లగాడు కావాలి, ఒక్క పిల్ల కావాలి, పిల్లలు పుడతలేరని తిరిగి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. మరి వీళ్ళకి ఏం పుడుతుండొచ్చు పాడైపోను ఈ క్షణికావేశం చల్లకుండా. ఏమైనా దత్రాలు లేస్తాయా, లేకపోతే మెంటల్ లేస్తుండొచ్చునా? మెంటల్ అనుకుంటే ఆరోగ్యం బాగానే ఉందంట, మళ్ళీ అన్ని రకాలుగా మంచిగానే ఉంది. ఇంకా ఏం కారణం కావచ్చు? కారణాలు అయితే తెలపలేదు. ఇంకా పోలీసు వాళ్ళు మాత్రం ఎంక్వైరీ చేస్తూనే ఊరు. మరి ఏమక్కర ఏం కథ అనేది రేపటి వచ్చిన వస్తుంది. కానీ ఎవరైనా గసోటి పని చేసుకుందాం అనుకుంటారు. ఉత్త పుణ్యానికి క్షణికావేశం వల్ల పిల్లలు చంపి మీరు చచ్చే ఉపాయం చేయకూరి. ఏదైనా కానీ బతుకుండి సాధించే ఉపాయం చేయాలి. సస్తే ఏమొస్తుందిలా? ఇవాళ చచ్చిపోయి పొద్దుగాల చచ్చిపోతారు, పొద్దుగా సరకాల సాగు చేస్తారు. రేపు ఎల్లుండో 3 పువ్వు వేస్తారు, 4వ నాడు నువ్వు పతకెళ్ళలేదు. ఇక దినాలు తెల్లారైతే నీ పేరే ఉండదు. అయిపోయానా? చక్కదనాల పిల్లలు 2 పిల్లలు చంపిస్తా తల్లి చచ్చిందంటే ఏమనాల ప్రజలారా చెప్పురి. మా అమ్మ కానీ వాళ్ళ అజగారు తల్లులు ఉంటే మీరు చచ్చేది ఉంటే మీరు చచ్చిన బాధ లేదు, భూమికి ఏం వెళ్తి కాదు. కానీ బుడబుడ్డ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఉంటుంది. వాళ్ళని సాధబుద్ధి కాకుంటే అనాథ శరణాలకు ఇచ్చిపెట్టి, లేదు ఆ ఇంటిసి పెట్టి మీరన్నా పని చేసుకుని రేపన్నాడు ఓడు పిల్లలు ఏమన్నా దాదుకుంటారు. ఏమంటారు ప్రజలారా? అవునా కదా చెప్పురి. ఉత్త పుణ్యాన్ని పిల్లలు ఏమన్నారు, పిల్లలు ఏమెక్కడ చంపాలి? సరే మొగడు ఏమైనా కొట్టిపోయిండు అన్నట్టు కూడా లేదు. మొగడు అలా బాగాలేక ఆయన పోయిండు. ఇంత అధ్వానంగా తయారయ్యారు కొందరు ఆడవాళ్ళు. అసలు ఏమనాలో మిమ్మల్ని ఏం అర్థమవుతలేదు. 2 రోజుల కోటి 3 రోజుల కోటి మొన్నోటి తీసేటాడు. 3 పిల్లలు ఆడుకున్న పిల్లలు కొనపోయిండు, ఆడు బాయలేసిండు.
నిన్ననే అనుకుంటా నిన్ననే మొన్న మళ్ళీ ముచ్చట చెప్పిన ఏది బోర్ బాయ్ కాడ భర్త బోర్ వేస్తుండు 350 ఫీట్ల బోర్ వేసిండు. ఆ బోర్ బాయ్ వల్లేదనే ఉద్దేశంతో మొగని పిల్లలు పంచాయి పెట్టుకొని పోయి ఉత్తపుణ్యానికి ఇద్దరు పిల్లల్ని బాయిలు వేస్తే ఒక పొరగాడ దృశ్యం బాగుండి బతికిండు, ఒక పొల చచ్చిపోయింది, తను చచ్చిపోయింది. గింత అధ్వానంగా తయారైతే ఎట్ట అవుతారు? మన లెక్క ఈ కాలం వల్ల లెక్క చావాలనుకుంటే ఈ భూమి మీద ఎంతమంది చచ్చిపోదురో మరి ఇప్పటిదాకా. అవునా కాదా ప్రజలారా? సమస్యలు అందరికీ వస్తాయి. సమస్య లేని మనిషి ఉండడు, సమస్య లేని మనిషి ఉండనే ఉండడు. దాన్ని ఎట్టన్నా చేసి ముందరకు దాటే ప్రయత్నం చేయాలి. కానీ ఇక ఆత్మహత్య పరిష్కారం అంటే ఎటపాడైతే చెప్పురు. ఇక